అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి అంశంలో తమిళనాడు పరిసర ప్రాంతాలలో ప్రైమ్ 9 ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మా ఎడిటర్ రాజు గారు వివిధ ప్రాంతాలలో సుదీర్ఘ పర్యటన చేసి ఆయన ఎనాలిసిస్ ఇస్తారు. ఓవర్ టు రాజు గారు. శ్రీశైలం గారు, సో ఓవరాల్గా మనం చూసాం తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా కూడా మనం గతంలో చూస్తే అంటే 1952 నుంచి కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, సో అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఈరోజు నమోదైనటువంటి అంటే ఈసారి నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ గతంలో ఎప్పుడు కూడా నమోదు కానటువంటి పరిస్థితి. 2011 ఎన్నికల్లో 78.29% అప్పట్లో నమోదైంది. మరి ఇప్పుడు అది దాదాపుగా కూడా మనం చూస్తూ ఉన్నాం, దాదాపుగా 82.24%. అంటే దగ్గర 4,71,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సాయంత్రం 5 గంటల వరకు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక గంటకు సంబంధించి అంటే 5 నుంచి 6 వరకు ఉండేటటువంటి సమయం ఏదైతే ఉందో పోలింగ్ ముగిసే సమయానికి రావాల్సినటువంటి పర్సంటేజ్ ఇంకా కూడా రావాలి. సో అది ఒక 9 నుంచి 10% వేసుకున్నా కూడా దాదాపుగా కూడా ఒక 90% దాటేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఓటర్లో చైతన్యం వచ్చిందా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి తమిళ ఓటర్లు ఓటెత్తారా, అంతేకాకుండా మార్పు కోరుకునే దిశగా ఈరోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చైతన్యవంతులయ్యారా అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది పరిస్థితి. అయితే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు జరిగినటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ని చూస్తుంటే ఏ పార్టీకి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇక్కడ అన్నాడీఎంకే ఏంటంటే ఇక్కడ పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ అక్కడ ఉన్నటువంటి డిఎంకే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి వ్యతిరేకంగా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించేటటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక అతిపెద్ద మార్పుగా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. డిఎంకే ఏమంటుందంటే, తాము చేసినటువంటి మంచి పనుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి మార్పుల సందర్భంలో ఖచ్చితంగా డిఎంకేనే సుస్థిరమైనటువంటి పాలన అందించాలనే ఉద్దేశంతో డిఎంకేకి పట్టం కట్టడం కోసమే ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారని చెప్పేసి ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. ఇక టీవీకే విజయ్ మాత్రం మొత్తం యూత్ అంతా కూడా నా వైపే ఉంది, కొత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వడం కోసం ఓటర్లంతా కూడా ఈరోజు ఓటెత్తారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం మొత్తం కూడా తమిళనాడులో ఉన్నటువంటి దాదాపు 38 జిల్లాలు ఉంటే దాదాపుగా మనం ఒక 4-5 జిల్లాల్లో పర్యటించడం జరిగింది. సో ఈ 4-5 జిల్లాల్లో పర్యటించేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు. సో ఇక్కడ ఏంటి అంటే, టీవీకే విజయ్ సపరేట్గా పోటీ చేయడం వల్ల అది నిజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అంటే 1952 నుంచి మనం కానీ చూసుకుంటే సాధారణ ఎన్నికలు అంటే దేశంలో జరిగినటువంటి వివిధ పార్లమెంట్ ఎన్నికలు మనం కానీ చూసుకున్నట్లయితే దాదాపు 9 పార్లమెంట్ ఎన్నికలు మనం పరిశీలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అక్కడ పనిచేసింది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి పర్సంటేజ్ పెరిగినటువంటి పరిస్థితి. సో మిగతా సందర్భాల్లో ఓటర్ చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, నిజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇదైతే సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ చీలిపోయినటువంటి సందర్భంలో అది డిఎంకేకి లాభం చేకూర్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తాను అని చెప్పేసి ఎందుకైనా ఆయన చెప్పాడో మనం అంతా కూడా గతంలో చూసినటువంటి పరిస్థితి. సో ఆ ఫార్ములా ఇక్కడ కానీ వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ డిఎంకేని ఓడించేటటువంటి అవకాశాలు ఉండేవి. కానీ ఇక్కడ టీవీకే విజయ్ మూడో ప్రత్యామ్నాయంగా రావడం, సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడం వల్ల ఆ ఓటు అన్నాడీఎంకేకి వెళ్లాల్సిన ఓట్లలో చాలా వరకు కూడా టీవీకే విజయ్కి పోవడం వల్ల ఓటు చీలినటువంటి సందర్భంలో ఆ పర్సంటేజ్లో మార్పులు రావడం వల్ల సీట్ల సంఖ్యలో డిఎంకేకి అవకాశాలు ఉండవచ్చు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే హంగు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈరోజు దాదాపుగా కూడా మనం చూస్తున్నాం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఇక్కడ మనం చూస్తే తమిళనాడుకి సంబంధించినటువంటి దీంట్లో చూస్తే మనం డిఎంకేకి సంబంధించి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. డిఎంకేకి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా డిఎంకే అటు అన్నా డిఎంకే రెండు కూటములు కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో దీంట్లో భారీ ఎత్తున 234 ఎమ్మెల్యే సీట్లలో 2021 డిఎంకే 133 సీట్లు సాధించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అన్నాడీఎంకే 66 సీట్లు, కాంగ్రెస్ ఒక 18 సీట్లు, బీజేపీ 4, పీఎంకే 5, అలాగే వీసీకే ఒక 4 స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అంత స్థాయిలో
ఈ ఎన్నికల్లో గెలుపులు అందుకున్నటువంటి డిఎంకే ఈసారి కాంగ్రెస్తో పాటు 13 పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడింది. ఎందుకు 13 పార్టీలను కలుపుకెళ్ళింది డిఎంకే పార్టీ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించాల్సినటువంటి అంశం. ఎందుకు కలుపుకొని వెళ్ళిందంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో, సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవద్దు అనేటటువంటి ఉద్దేశంతో డిఎంకే మొత్తం 13 పార్టీలను కలుపుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 164 స్థానాల్లో డిఎంకే సొంతంగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ ఒక 28 స్థానాల్లో, నటుడు విజయకాంత్ స్థాపించినటువంటి డిఎండికే ఒక 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అలాగే వీసీకే, సిపిఐ, సిపిఎం మొత్తం ఒక్కొక్కటి 5 స్థానాల్లో పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అన్నా డిఎంకే అలాగే బీజేపీ ఒక 11 పార్టీలతోటి కలిసి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ టీవీకే విజయ్కి సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి, ప్రభావం ఎక్కువగా కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. సో విజయ్ నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా మారుతారు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇందాక నేను ఒక పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ 3 పార్టీలు అంటే అన్నా డిఎంకే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే డిఎంకే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఒకే చోట కూర్చొని మాట్లాడుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేవు. మా పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒకే ఉద్దేశంతో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇక్కడ మా బూత్లో 1600 ఓట్లు ఉన్నాయి. ఈ 1600 ఓట్లలో 600 ఓట్లు డిఎంకేకి పడి ఉండొచ్చు. ఒక 500 ఓట్లు వచ్చేసి 500 నుంచి 550 ఓట్లు ఇక్కడ అన్నా డిఎంకేకి పడ్డాయి. ఇంకొక 500 ఓట్లు వచ్చేసి 450 నుంచి 500 ఇక్కడ టీవీకే విజయ్కి పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు లెక్క చెబుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ టీవీకే విజయ్ అన్నా డిఎంకేతో కానీ కలిసి ఉంటే ఇక్కడ 1000 ఓట్లు ఈ కూటమికి వచ్చుంటాయి. 550 ఓట్లు 600 ఓట్లు డిఎంకేకి వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ఓటు చీలిపోయిందనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1100 ఓట్లు అన్నాడీఎంకే కూటమికి వచ్చేటటువంటి చోట కేవలం ఆ కూటమికి విజయ్ వల్ల 500 ఓట్లకు మాత్రమే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనివల్ల డిఎంకేలో కొంత ఆశ అయితే ఇంకా కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ పోటెత్తినటువంటి ఓటర్లంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లుగానైతే అది చీలిపోయి తద్వారా తనకే లాభిస్తుందని చెప్పేసి డిఎంకే అయితే ఆశగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక టీవీకే విజయ్ అయితే ప్రస్తుతానికి తానే నిర్ణయాత్మక శక్తిగా ఎదగబోతున్నాను అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఇన్ కేసు హంగుగా ఏర్పడితే విజయ్ని ఎలాగైనా సరే తమ కూటమిలోకి తీసుకొని తద్వారా ఎన్డీఏ ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి 4వ తేదీ వరకు ఉన్నాయి కాబట్టి సో 3వ తేదీ లోపల మనకు దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంటే 29 చివరి దశ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో అది పూర్తయిన తర్వాత మనకు ఇవి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఏ స్థాయిలో ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు గారు.